ఇన్ఛార్జీల వరకు రండి. ఆ బస్సుల్లో ఉండే యూనిట్లు పోయి వచ్చారా? అందరు యూనిట్లు అందరూ వచ్చారా? అందరూ వచ్చారు. స్కూల్లో రమేష్ స్కూల్లో ముగ్గురు రండి మొత్తం క్లస్టర్కి సంబంధించినటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి బిఎల్ఏలు, ఆ వార్డు ఇన్ఛార్జీలు, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ మధుబాబు నాయుడు, కో క్లస్టర్గా హజరత్ ఆధ్వర్యంలో 4 యూనిట్ ఇన్ఛార్జీలు శానో హరి, అదేవిధంగా విక్రము, చిన్ని, రసూల్, ఈ 4 యూనిట్ల డాక్టర్ చంద్రశేఖర్ కూడా ఉన్నాడా, వెంకటేశ్వర్లు, మొత్తం అయితే 8 మంది. ఈ 8 మంది ఆధ్వర్యంలో ఈ రోజున మనకున్నటువంటి 12 క్లస్టర్లో ఈ క్లస్టర్ మొట్టమొదటిగా మన నియోజకవర్గంలో బాగా పనిచేసినందుకు వీళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా నాయకుడు చెప్పిన పని శిరోధార్యంగా భావించి పనిచేసినప్పుడే నాయకత్వ పటిమ అర్థమవుతుంది. ఈరోజు మన రాష్ట్ర అధినేత, మన ప్రీతమ నేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, అదేవిధంగా యువ నాయకుడు అయినటువంటి లోకేష్ గారి నాయకత్వంలో వారు ఇచ్చిన పిలుపుతో ఈ రోజున 2వ తేదీ మొదలుకొని నేటి వరకు కూడా దాదాపు 175 నియోజకవర్గాల్లో ఈ రోజున పరిపాలనలో తొలి అడుగున కార్యక్రమాన్ని చేపట్టడం, అందరూ కూడా చాలా బాగా చేయడం కూడా జరుగుతుంది. మన కావలి నియోజకవర్గంలో కూడా 12 క్లస్టర్స్లో ఈ రోజుకి 62% పూర్తయింది. ఇంకా 38% పూర్తి చేయాల్సి ఉంది. మొట్టమొదట ఈ 12 క్లస్టర్స్లో మధుబాబు నాయుడు హజరత్ ఆధ్వర్యంలో 8 మంది యూనిట్ ఇన్ఛార్జీలు, వీళ్ళొక్కరి వల్లే కాదు,
ఆ వార్డులో ఉన్నటువంటి అన్ని బూతులకు సంబంధించినటువంటి అధ్యక్ష కన్వీనర్ల కాడి నుంచి, ఆ వార్డు ఇన్ఛార్జీల కాడి నుంచి, బిఎల్ఏ దగ్గర నుంచి, కో బిఎల్ఏ దగ్గర నుంచి, పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళందరి కృషి ఫలితంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి 4వ క్లస్టర్ని ప్రత్యేకంగా అభినందిస్తుంది. ఈ అభినందన ఊరికే పోదు, దీనికి ఏదో ఫలితం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున మీరందరూ కూడా ఈరోజు సాయంత్రం డిన్నర్ చేసుకునే విధంగా నా గిఫ్ట్ గా మధుబాబు నాయుడు చేతికి 50,000 రూపాయలు జరుగుతుంది. వీళ్ళందరినీ నువ్వు సాయంత్రం ఎక్కడో ఇక్కడ పెట్టి డిన్నర్ ఈ రోజు పెడతావా రేపు పెడతావా అందరికీ డిన్నర్ ఇవ్వాల్సిందిగా నిన్ను కూడా నేను కోరుకుంటున్నా. ఏ డిన్నర్ ఇచ్చినా ఇంకా కావాలన్నా కూడా నేను పెడతా, వాళ్ళు కోరిన డిన్నర్ వాళ్ళకి కోరుకుంటూ మీ అందరినీ కూడా అభినందిస్తూ ఎప్పుడు కూడా మనం ఇదే ఆనందంతో ఇదే ఉత్సాహంతో మన పని అంటే రోజువారీ కొన్ని వందల సమస్యలు ఉంటాయి, కానీ పార్టీ సంవత్సరానికి 2-3 సార్లు మాత్రమే పార్టీ అధిష్టానం మనకి చెప్పడం జరుగుతుంది. మొన్న జరిగినటువంటి దాంట్లో మొట్టమొదటి సభ్యత్వ కార్యక్రమాలు, ఈ రోజున డోర్ టు డోర్ కార్యక్రమం, ఈ రెండే మన పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి మన బాధ్యత. దీన్ని మనం భుజాల మీద తీసుకొని ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత పార్టీకి మనం అంత విధేయులుగా ఉన్న భావన పార్టీకి వస్తుంది. శాస్త్రాలు అందరూ చేస్తారు, 35 కల్లా అందరికీ పూర్తవుతుంది, కానీ చెయ్యాలనేటువంటి తపన చేసి మెప్పు పొందాలనేటువంటి భావన నాయకుడు చెప్పాడు కాబట్టి దాన్ని శిరోధార్యంగా భావించి పనిచేయటమే ఇక్కడ ఉంటుంది ఉత్తమ లక్ష్యం. మీరందరూ కలగలిపితే నేను ఎమ్మెల్యే, నేనంటూ చేయగలిగితేనే నాకు కూడా సీఎం దగ్గర ఒక మాట ఉండేది. కాబట్టి ఇటువంటి సందర్భంలో అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే మనందరూ కూడా బాగుంటుంది. కావలి నియోజకవర్గానికి నిధులు తెచ్చుకోవడానికి కూడా ఇది అన్ని కూడా మన ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. ఈ రోజున నేను 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు నేను 8 రోజులు మాత్రమే దీంట్లో పాల్గొంటే నాకు కూడా ఆబ్సెంట్ చేస్తూ నాకు మెసేజ్లు వస్తుంది పార్టీ నుంచి, నువ్వు ఈరోజు పాల్గొనలేదని. నా గురించి మీరు అన్నట్టే అసలు బిఎల్ఏలుగా పేరు ఉన్నటువంటి వాళ్ళు, యూనిట్ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు, కో యూనిట్ ఉన్నటువంటి వాళ్ళు క్లస్టర్లో కూడా పాల్గొనలేదనేటువంటి కూడా అటెండెన్స్ తొందరలోనే వస్తుంది. మనం అనుకుంటున్నాం అక్కడ ఉండేది ఎవరు, అపర చాణక్యుడు, అందరినీ పసిగట్టగలిగిన వ్యక్తి, భారతదేశాన్ని అంతటి చదివిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంత చిన్న ఆంధ్రప్రదేశ్ ఆయన ఈజీగానే ఓడపోసాడు. నిన్నటి రోజున మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు, ఆయన ఇప్పుడు ఇంకా కావలికి రాలేదని సార్ అడిగాడట. నిన్న పార్లమెంట్ డుమ్మా కొట్టి మన దగ్గరికి వచ్చాడు. అంటే మా మీద కూడా అంత నిఘాలు ఉన్నాయి. మా మీద ఇంకా ఈ బాధ్యత అంతా యూనిట్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు, ఏలది క్లస్టర్ ఇన్ఛార్జీలు. మాకు ఏది లేదని మేము అనుకుంటే మమ్మల్ని అటెండెన్స్ చేస్తామని అడుగుతుంటే మీ మీద కూడా ఉంటుంది. రేపు పదవుల్లో కానీ అన్నింటిలో కూడా మార్కులు వేసేటటువంటిది మన పార్టీ సిద్ధాంతాలై ఆ పార్టీ యొక్క రూల్స్ బద్దులుగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరొక్కసారి 4వ క్లస్టర్కి సంబంధించినటువంటి అన్ని వార్డులని పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్పిరిట్తో మనం ముందుకు పోవాలని మీకు అందరూ కూడా బాగా పనిచేయాలని కూడా మనసారా మిమ్మల్ని అందరినీ కూడా ప్లస్ చేస్తూ ధన్యవాదాలు.